హాయ్ హాయ్ అండి. పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? పుష్ప 2 గురించి మేము ఎక్కువ చెప్పలేమండి, కానీ బట్ మెగా ఫ్యాన్గా నేను ఒకటే కోరుకుంటాను, అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్ అయితే ఏ రేంజ్లో ఉన్నాయంటే పుష్ప 1 దానిలో వచ్చినటువంటి పాటలు రెండు ఉన్నాయి, రెండు ఫేమస్ పాటలు. ఐ మీన్ అదే చెప్పు విడిసేది నడిసే పాట ఉంది. ఆ పాట ఎంత ఫేమస్ అయిందంటే నేషనల్ వైడ్గా మంచి ఫేమస్ అయింది. నార్త్ ఇండియన్లో బాగా ఆడుతుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు పోస్ట్పోన్ చేశారు అనుకోవచ్చు? అంటే 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా. యాక్చువల్లీ అది 3 months 2 months కాదండి, ఆగస్టు 15th తారీఖు విడుదల చేయాల్సిన సినిమా అది పుష్ప 2. అది ఎందుకు చేశారనేది కొంచెం ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకు నడుస్తుందంటే అతను మా నంద్యాలకు వచ్చాడు. సో మా నంద్యాల వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రవీందర్ రెడ్డి అని, శిల్పా రవీందర్ రెడ్డి ఉన్నాడు. సో ఆ ఫ్రెండ్ కోసం వచ్చాడు. యాక్చువల్లీ అతని ఫ్రెండ్ కాదండి, వాళ్ళ భార్య వీళ్ళ భార్య, వీళ్ళు వాళ్ళ భార్య వీళ్ళ భార్య వచ్చేసి ఫ్రెండ్స్. సో ఆ రోజు కూడా మైనస్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో వచ్చాడు. సో ఆ ఇష్యూ వల్ల ఇంకా నడుస్తుంది కాబట్టి ఇది ఇష్యూ వల్ల కొంచెం ఫ్లాప్ కావచ్చేమని ప్రొడ్యూసర్ ఆలోచనతో కొద్దిగా చేంజ్ చేశాడు. సో ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. సో అతనికి నేషనల్ వైడ్గా క్రేజ్ వచ్చింది కాబట్టి సినిమా ఆడొచ్చు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య 2 అంటే ఆర్య అంత హిట్ అవ్వాలి ఆర్య 2. సో ఇది కూడా అలా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్లాప్ కావడం అనేది అసాధ్యం అండి. ఇప్పుడున్న కాలంలో ఫ్లాప్ కావడం అసాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు చాలామంది. సో ఫ్లాప్ కాకూడదనే కోరుకుంటున్నాను. ఒక అభిమానిగా, సినిమా అభిమానిగా అది కూడా హిట్ కావాలి. సో ఆర్య 2 ఒక్క నిమిషం, ఆర్య 2 ఆర్య 1 అనేది అదేంటంటే ఓన్లీ లోకల్ అండి. ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించింది మాత్రమే కాబట్టి తెలుగు వాళ్ళకు అది 2 అనే పదము ఫ్లాప్ అవుతున్నాయి చాలా మటుకు. చూద్దాం, ఇది కూడా చూద్దాం, కానీ ఇటు కావాలనే కోరుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాని ఫ్లాప్ చేస్తామనేసి అంటున్నారు. అది నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలే. నేను కూడా ఒక పెద్ద మెగా అభిమాని. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని నేను పొలిటికల్ పరంగా. సో ఆ ఇష్యూ చేయకూడదు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక్క మిస్టేక్. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తారు కొందరు ఫ్లాప్ చేస్తారనేది తప్పు. బట్ ఎంత దూరం వెళ్తారండి ఫ్లాప్ అంటే? ఈ 2 రాష్ట్రాల వరకు వెళ్తారు, అవతల వెళ్ళలేరు కదండి. అవతల ఆడుతుంది, యువతల ఆడకపోవచ్చు. సో యువతల అంటే ఏది లేదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆడకపోవచ్చు, తక్కువ ఆడొచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఆడొచ్చు. ఎందుకంటే నేషనల్ వైడ్గా అతనికి క్రేజ్ వచ్చింది. సో అందుకే ఆడొచ్చు. వీళ్ళు ఫ్లాప్ చేస్తారనేది అసాధ్యం. సినిమా బాగుంటే అందరు వెళ్ళి చూస్తారు. టీజర్ కానీ పోస్టర్స్, సాంగ్స్ చూస్తారు కదా పుష్ప 2వి, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒకటి బయటికి తీసుకొచ్చాడు. ఏంటంటే ఒక ఆచారాన్ని, ఆ చీర కట్టుకోవడము, అది వెళ్ళడం, నిమ్మకాయలు మెల్ల వేసుకుని వెళ్ళడం, అమ్మవారి గెటప్లో వెళ్ళడం అనేది ఏదో ఒక చిత్తూరు జిల్లాలో జరిగినటువంటిది ఒకటి ఆచారం. అది బాగుంది. తర్వాత టీజర్ అంతా బాగుందండి. ఆ పాట రావడము, హీరోయిన్ పాట, అది కూడా బాగుందండి. సో మొత్తానికి సినిమా ఎట్లున్నది, మేము కూడా వెయిటింగ్ ఫర్ ద సీ అంతే. సో కంపల్సరీగా వీ విల్ వాచ్. హాయ్ అండి. సో పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే స్కై లెవెల్లో ఉన్నాయి. అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ పుష్ప అనేది ఒక బ్రాండ్ పడిపోయింది. సో వెయిటింగ్ ఫర్ ద అంటే వరల్డ్ని ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేయడానికి వీఆర్ వెయిటింగ్ అంతే. సో అండి, ఇప్పటివరకు గ్లిమ్స్ కానీ ఆ పోస్టర్స్ కానీ రిలీజ్ చేశారు, అలాగే సాంగ్స్ ఎలా అనిపించాయి? అన్నీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే పుష్ప 1 రీచ్ అయ్యిందే పాటల ద్వారా. అవి సేమ్ అదే క్యారీ చేశారు దీంట్లో కూడా. ఎక్కడ మిస్ఫైర్ కాకుండా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ప్రమోషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో జనరల్ చూడాలి. ఇంకా రానున్న ఇంకా ట్రైలర్ ఉంది 17th. సో వెయిటింగ్ అనమాట. గంగమ్మ తల్లి అనేసి దేవత డ్రెస్. సో అంటే అది గట్స్ కావాలండి యాక్చువల్గా. అది వేయాలంటే చాలా గట్స్ కావాలి. సో మనోడు అంటే ముందు నుండే తెలుసు కదా డెడికేషన్ ఎలా ఉంటుందో. సో నాకైతే అది మన ఏదో మూవీకి వెళ్ళింటే టీజర్ వేశారు థియేటర్లో. నాకు ఆ మూవీ కన్నా ఆ టీజర్ బాగా నచ్చింది. మైండ్లో ఉండిపోయింది.
అదే బయటకు వచ్చి సినిమా ఎలా అనిపించిందిరా అంటే నాకు సినిమా ఏం తెలియదు కానీ ఆ టీజర్ బాగుందిరా అని చెప్పేసి చెప్పాను అనమాట. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఇప్పటివరకు అంత పెద్ద స్టార్స్ అలా ట్రై చేయలేదు. అంటే ట్రై చేశారు ఇంతకుముందు చిరంజీవి గారు కానీ అప్పుడు ప్రజెంట్ ఎవరు స్టార్ అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే లైక్ అది మేబీ గంగమ్మ తల్లి జాతర అనేది అక్కడ అంటే తిరుపతిలో ఫేమస్. సో మేబీ లైక్ అంటే ఆ దేవత ఇది వేయడం తప్పేం కాదు, లైక్ దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా గ్రేట్. యా సో ఈ మధ్య చూసుకుంటే అల్లు అర్జున్ ప్రతి విషయంలో ట్రోల్స్ గురవుతున్నాడు, దాని గురించి అంటే లైక్ అంటే ఆఫ్లైన్ చాలా ఇది ఉంది కానీ లైక్ అంటే లైక్ మన ఇది ఏమంటారు అంటే ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో కొంచెం ఆయన ఒక 2-3 సార్లు చెప్పారనమాట. అంటే నాకు కొంచెం మెచ్యూర్డ్ లేదు అది ఇది అని అలా మాట్లాడాడు. బట్ ఏంటంటే ఇది కొంచెం ఇంకా ఓవర్ అయిపోయింది అనమాట. అంటే మేబీ లైక్ నేను ఎలా చెప్తున్నా అంటే జనరల్గా కొన్ని విషయాల్లో ఓకే, లైక్ మరి కొన్ని విషయాల్లో చాలా ఓవర్ అయిపోయింది అనమాట. సో మేబీ సినిమాల పరంగా అయితే మనం ఇది చేయగలం కానీ లైక్ ఆఫ్లైన్ పరంగా అయితే మనం అది లైక్ ఏమంటే కొంచెం క్రింజే అనిపిస్తుంది. యా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీని హిట్ చేయనియము అనేసి గట్టిగా పట్టుకున్నారు కదా, దాని గురించి లేదండి అదేం అలాగే కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ట్విట్టర్లో యూజ్ చేసేవాళ్ళు 1,00,000 మంది అలా ఉంటారండి. దాన్ని వీళ్ళని ఫాలో అయ్యేవారు ఏదో 10,000 మంది. సో మ్యాక్సిమం అంతే తప్ప లైక్ ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. నేను ఏంటంటే నాకు అల్లు అర్జున్ గారు అంటే లైక్ ఆయన డెడికేషన్ అంటే అది ఇది అని చాలా ఇష్టం. సో నేనే పాజిటివ్గా మాట్లాడు. ఏంటంటే చాలా మటుకు ఏమంటారు అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా అంటారు కానీ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో ఏం జరుగుతుందో తెలియదు యాక్చువల్గా. మన అల్లు అర్జున్ రా మెగాస్టార్ అల్లుడు రా అని వెళ్ళిపోతారు జనరల్గా, అలా ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో ఇక ఆన్లైన్లో అవన్నీ చిల్ అంటే అవి ఏదో రిలీజ్ రోజు వరకు బాగుంటే అందరు వెళ్ళిపోతారు. అది మెగా ఫ్యాన్సా లైక్ నందమూరి ఫ్యాన్సా అది ఇది కాకుండా తెలుగు ఆడియన్స్ అందరు వెళ్ళిపోతారు. సో మరి వెయిటింగ్ ఆ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. సో మనమైతే ఇక లేదు చేయరనుకుంటా. ఎందుకంటే చేస్తే అందరూ వేసుకుంటారు మళ్ళీ. ఎందుకంటే లైక్ ఆ ప్రోడక్ట్ రెడీ అయితే రిలీజ్ చేయడంలో అదేం తప్పలేదు అని నా ఫీలింగ్. హాయ్ పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నాకు తెలిసి ఈసారి పుష్ప 2 బాగా బడ్జెట్ కొడుతుంది అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్. ఇంకో విధంగా చెప్పాలంటే చాలా అంటే నేనే మా ఊరు ఆ ఊరు అని కాదు, అన్ని ఊర్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రోల్స్లో చూస్తుంటే చాలా వరకు పుష్ప 2 అనేది బిగ్గెస్ట్ హైయెస్ట్ ఉన్నది అనుకుంటున్నా. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే అంటే బాగుంటుందట, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు వరకు టీజర్ కానీ గ్లిమ్స్ కానీ పుష్ప 2 నుంచి పోస్టర్స్ రిలీజ్ చేశారు కదా, ఏది బాగా నచ్చింది? పోస్టర్స్ అయితే అంటే ట్రేజర్ అయితే పిచ్చ కొట్టేశాడు. ఎలాగంటే అంటే శారీస్లో అలాగా ఫైటర్ ఉంది కదా, గంగమ్మ జాతర అంటే గంగమ్మ అవునవును ఎస్ అలాగే గంగమ్మ జాతర అయితే సూపర్గా తీశాడు. అంటే సుకుమార్ మరి మాస్గా అంటే ఫస్ట్గా మాస్గా చూడ్డా అనమాట ఈసారి. అంటే ముందు అంత ఎక్స్పెక్టేషన్ లేదు, అంటే లవ్ సీన్ గట్టా అవన్నీ బాగానే తీసేవాడు. కానీ ఈసారి పుష్ప 1లోనైతే బాగానే ఉంది. పుష్ప 1 కదా సూపర్గా ఉంది. కానీ పుష్ప 2 ఇంకా మరింత ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్కువ భారీ బడ్జెట్లో పెడుతున్నారు కదా. ఈసారి నేను అనుకుంటున్నాను ఏంటంటే పుష్ప 2 సూపర్గా ఉంటుంది అనేసి నా ఎక్స్పెక్టేషన్. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అంటే భయపడి పోస్ట్పోన్ చేశారు అనేసి అంటున్నారు. చిచి అట్లేదు మేడం, అట్లే అనరు. ఎందుకంటే వాళ్ళందరూ అలాగే అంటే బయట ట్రోల్ చేసేటోళ్ళు ఏంటి మేడం, అందరూ చిన్న అంటే మొబైల్స్లో కెమెరాలో చేస్తారు. వాళ్ళకి ఎందుకు అంటే చూస్తే కదా వాళ్ళు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా చెప్తారు? చెప్పే ఛాన్స్ వాళ్ళు చూస్తే అప్పుడు చెప్పాలా. ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే అల్లు అర్జున్ అయినా సరే గొడవ అయిందంటే వాళ్ళు కళ్ళతో చూసి అంటే ప్రూఫ్ ఉంటే అప్పుడు చెప్పాలా. ప్రూఫ్ ఏం లేనిది వాళ్ళ మధ్యన గొడవ అయింది, వీళ్ళు ట్రోల్స్ చేస్తే వాళ్ళు ట్రోల్స్ చేస్తే అంటే ఎట్లా మేడం? ఈ మధ్య ఏది మాట్లాడినా కానీ అల్లు అర్జున్ ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే ఉండదు అది. అలా కానీ ఉంటే ఒకవేళ ట్రోల్స్ కానీ చేసుంటే ఒకవేళ ఉండుంటే అలాగా రాజకీయాల్లోన ఎప్పుడో అయ్యేది అలాగా. ఇప్పుడు పోస్ట్ మార్టం అంటే ఎన్ని మూవీలు పోస్ట్ మార్టం అప్పుడు త్రిబుల్ కరోనా టైంలో త్రిబుల్లోన పోస్ట్ మార్టం అయిందా January 5కి వేస్తానన్నారు. యాక్చువల్గా అప్పుడు నా బర్త్డే అనమాట January 5. ఆ రోజు వెళ్ళాము అంటే త్రిబుల్ కోసం బుకింగ్ చేసుకోవడానికి. అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ 25లో ఎప్పుడో వేశారు. అంటే దాని పోస్ట్ మ్యాట్ గొడవ అయినట్ట వాళ్ళిద్దరి మధ్యన లేదు కదా. ఇది అంతే మేడం. ఇప్పుడు పుష్ప 2 మూవీని హిట్ చేయనీయం అనేసి అంటున్నారు. హిట్ అంటే హిట్ అవుతుంది మేడం. ఎందుకంటే బడ్జెట్ బట్టి, సినిమా బట్టి, కంటైనర్ బట్టి, దాన్ని బట్టి, స్టోరీ బట్టి హిట్ అవుతుంది. సుకుమార్ గారు అంటే పుష్ప 1 బాగానే తీసుకెళ్ళారు. 2 కూడా మరింత కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టుగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మేడం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి హిట్ అయితే కొడతాది అనుకుంటున్నాం మేమైతే. అల్లు అర్జున్ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ?
అల్లు అర్జున్లో ఇష్టమైన మూవీ అంటే గంగోత్రి మేడం. గంగోత్రి ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ. ఎందుకంటే అందులో కొంచెం స్టోరీ అనేది చాలా వరకు అంటే ఎమోషనల్ కానీ ఏమైనా సరే కానీ చాలా బాగుంటాయి మేడం. అల్లు అర్జున్